అమెరికా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిభావంతుల కలల దేశం. అక్కడ స్థిరపడితే జీవితం సార్థకమవుతుందని భావించేవారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ దశాబ్దాల తరబడి కష్టపడి ఆ దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ వృత్తి నిపుణులు ఇప్పుడు అదే అమెరికా ఒక బంగారు పంజరంలా అనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టెక్కీ డాక్టర్ దంపతుల కథ. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలోను లోపాలను భారతీయ మేధావులు అనుభవిస్తున్న మానసిక క్షోభను కళ్లకు కడుతుంది. నైపుణ్యం ఉన్న దక్కని గుర్తింపు ఈ హృదయ విదారక కథని ఇమిగ్రేషన్ విశ్లేషకుడు శామ్ పిక్ వెలుగులోకి తెచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా పేర్లు వెల్లడించినప్పటికీ ఆ దంపతులు పరిస్థితి అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయుల వ్యధకు ప్రతిబింబంగా నిలిచింది. భారత సాఫ్ట్వేర్ రంగంలో 10 ఏళ్లకు పైగా అనుభవం గడించిన మేధావి. అతని ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రభుత్వం అతనికి నేషనల్ ఇంటరెస్ట్ వెయివర్ కూడా మంజూరు చేసింది. అంటే అతని సేవలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమని ఆ దేశమే అంగీకరించింది. అయినప్పటికీ గ్రీన్ కార్డ్ కోసం అతను దశాబ్దాలుగా క్యూ లైన్లోనే వేచి ఉండాల్సిన రావడం కారణమైంది. మరోవైపు అతని భార్య అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడుతున్నారు. కానీ ఇతరుల ప్రాణాలు కాపాడే ఆమె తన సొంత కుటుంబాన్ని కలుసుకోవడానికి మాత్రం నోచుకోలేకపోతున్నారు. వీసా స్టాంపింగ్ సమస్యల కారణంగా గత 3 ఏళ్లుగా ఆమె భారతదేశానికి రాలేకపోయారు. ప్రస్తుతం అమెరికాలో H1B వీసా స్టాంపింగ్ ప్రక్రియ ఒక పీడకలలాగా మారింది. అమెరికా వెలుపలికి వెళ్లి తిరిగి రావాలి అంటే పాస్పోర్ట్ పై స్టాంపింగ్ తప్పనిసరి. అయితే 2025 డిసెంబర్ నుంచి భారతదేశంలోని అమెరికా కన్సులేట్లలో అపాయింట్మెంట్లు దొరకడం గగనమైపోయింది. చాలా మందికి 2027 వరకు తేదీలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మేము అమెరికాకు అవసరమైన వాళ్ళమని వారే చెబుతారు. కానీ మమ్మల్ని ఎప్పుడు తాత్కాలిక అతిథులుగానే చూస్తున్నారు. స్వదేశానికి వెళ్లి కుటుంబ సభ్యులను చూసుకోవడానికి కూడా అనుమతి లేని ఈ జీవితం మాకు వద్దు అని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ డ్రీమ్ పట్ల అపారమైన గౌరవం ఉన్నప్పటికీ అనిశ్చితిలోని కూడిన జీవితం వారికి కుంగదీస్తుంది. ఇంకో 10 ఏళ్లు ఇలా గ్రీన్ కార్డ్ కోసం ప్రాధేయపడడం కంటే దుబాయ్ వంటి దేశాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని అనిపిస్తుంది. అక్కడ గౌరవంతో పాటు మన దేశానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది అని ఆ టెక్కీ పేర్కొన్నారు. ఈ దంపతులు కథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను భుజాన మోస్తున్న లక్షలాది మంది భారతీయుల సామూహిక ఆక్రందన. గ్రీన్ కార్డ్ కోట్లలోని తీవ్రమైన జాప్యం, వీసా నిబంధనలలోని సంక్లిష్టతలను ఇలాగే కొనసాగితే అమెరికా తన అత్యుత్తమ మేధావులను కోల్పోయే ప్రమాదం ఉంది. మేధో వలసను అరికట్టాలి అంటే అమెరికా ఇమిగ్రేషన్ సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.